అందరికీ నమస్కారం. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. అంటే భూమి మీద ఉన్న అన్ని జీవాలు, మనుషులే గాదు, జంతువులు, అలాగే సూక్ష్మజీవులు, క్రిములు, కీటకాలు, అన్ని రకాల జంతువులు. అంటే ప్రాణం ఉన్న అన్ని రకాల జీవరాశులు గూడా సమస్తం అన్నీ భూమి మీద ఉండి, అన్నీ ఎవరి పోర్షన్ వాళ్ళు, ఎవరి రోల్ వాళ్ళు పోషిస్తేనే పర్యావరణం పరిరక్షణలో మన వంతు మనం బాధ్యత వహించిన వాళ్ళం అవుతాం కాబట్టి. అన్ని రాశులు బతకాలి. అన్ని జీవరాశులు సమతుల్యంగా భూమి మీద ఉండాలి. వాటన్నిటిని పరిరక్షించే ఒక రోజు పెట్టాలి కాబట్టి ఇవాళ ఈ రోజు ఈ రోజు మనందరం గూడా పాములు కనిపించినా, చీమలు కనిపించినా, దోమలు కనిపించినా వెంటనే వాటిని నిర్మూలించటానికి పక్షులైన ఎలాగైతే మనం అందరం కలిసి పిచ్చుకల్ని నిర్మూలించేసాం. అంటే మారుతున్న వాతావరణ ప్రభావాల వల్ల గూడా వాటంతట అవే కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి. కొన్ని ఆహ్, పక్షులు అంటే చాలా బర్డ్స్ గూడా అంతరించిపోతున్నాయి. సో, మన వంతు మనం ఏంటంటే ఈ ఎండాకాలం బాగా ఎక్కువగా ఉంది గాబట్టి కనీసం పక్షులు, కాకులు, పిచ్చుకలు ఏమన్నా వాటికి డ్రింకింగ్ వాటర్ మనం ఒక కప్పులో ఒక కొంచెం చిన్న ఇలా డిష్ లాంటి దాంట్లో వాటర్ పోసి బయట పెడదాం. వాటి కోసం కొన్ని గింజలేసి బయట ఉంచుదాం. ఆహారం అత్యవసరం అయితే అయి ఆహారం స్వీకరిస్తాయి కాబట్టి. మన చుట్టుపక్కల ఉన్న జంతువుల్ని అంటే మరీ స్ట్రీట్ డాగ్స్ అట్లాంటివి కాకుండా చుట్టుపక్కల ఉన్న ఆహ్, జంతుజాలాలు కప్పలు, పాములు ఇప్పుడు ఏం కొన్ని రకాల ఇన్సెక్ట్స్ అయ్యి ఉంటాయి. వాటిని గూడా అంటే మనకి హార్మ్ చేసే హార్మ్‌ఫుల్ వాటిని పక్కన పెట్టి మిగతా వాటిని మనకెందుకులే వాటి దోవలో అవి పోతాయి. పాము కనిపిస్తే వెంటనే పట్టుకొని చంపాల్సిన అవసరం ఏమీ లేదు. దాని దారిన అది పోయేటట్టుగా మనం చూసుకోవచ్చు. సో, ఈ జంతుజాలాలు, క్రిమికీటకాలు, పశుపక్షాదులు మనుషులతో పాటే భూమి మీద ఉంటేనే ఆ పర్యావరణం పరిరక్షణగా ఉంటది కాబట్టి. సాధ్యమైనంత మటికి వాటికి తోడ్పాటునిద్దాం. ఎండాకాలంలో అయితే ప్రతి ఇంటి ముందు పక్షుల కోసం ఆహ్, వాటరు వాటి ఫుడ్ అయినా ఏయో ఒక గింజలు, బియ్యం గింజలు గానీ, ఏదో ఒకటి గింజలు పెట్టి వాటిని గూడా మనం జాగ్రత్తగా చూసుకుందాం. మిత్రులారా, ఈ చిన్న సలహా అన్ని జీవరాశులు భూమి మీద అన్ని జీవరాశులు సమతులంగా బాగా ఉండాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మీరందరూ కూడా చిన్నగా కొంచెం చిన్న పాత గిన్నెల్లో గానీ, చిన్న ప్లేట్స్‌లో గానీ కాసిన బియ్యం గింజలు, ఒక గుప్పెడు బియ్యం గింజలు, ఒక కప్పుడు వాటరు వాటి కోసం బయట పెట్టుకొని అంటే మన చేతనైన సహాయం మనం చేద్దాం మిత్రులారా. మనందరం గూడా పర్యావరణాన్ని కాపాడటానికి సమస్త జీవరాశులు సమృద్ధిగా అవనిలో భూమి మీద ఉండటానికి మన వంతు మనం సహాయ సహకారం చేద్దాం. ఈ మీ ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. థాంక్ యూ.